వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కానీ నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి పసిపిల్లలకి అంటే 6 నెలల పిల్లల నుంచి యాపిల్ ప్యూరీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనము ఎప్పుడైనా సరే యాపిల్ పండుని వాటర్లో వాష్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు వాటర్లో వాష్ చేస్తున్నాను. వాష్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా క్లాత్ తోటి యాపిల్ పండుని క్లీన్ చేసుకోండి. బికాజ్ ఎందుకు అంటే యాపిల్ పండ్లని పండించడం కోసం అని చెప్పేసి కొన్ని మందులు చల్లుతూ ఉంటారు. సో ఆ మందులు పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది, అలాగే మనకైనా ఎవరైనా సరే. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా క్లాత్ తోటి తుడిచేసేయండి, ఏదన్నా ఉంటే పోతుంది. సో ఇప్పుడు యాపిల్ పండు చూస్తున్నారు కదా, ఈ యాపిల్ పండు పైన ఉన్న లేయర్ మొత్తాన్ని మనం క్లీన్ చేసేసుకోవాలి పీలర్ తోటి. సో ఇప్పుడు ఓన్లీ ఈ విధంగా మనము సన్నగా ముక్కలు చేసుకోవాలి యాపిల్ పండుని. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామూలుగా చాలామంది ఉడికిచ్చేస్తారు యాపిల్ పండుని. అలా ఉడికించకూడదు, ఎప్పుడైనా సరే ఆవిరికి మాత్రమే పెట్టాలి యాపిల్ ముక్కలు. నేను ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో వేసి ఇడ్లీ పాత్రలో పెట్టేస్తాను. వేపర్ అంటే ఆవిరికి మాత్రమే యాపిల్ అనేది ఉడికిపోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు నేను అందులో ఈ ప్లేట్ అనేది పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 10 minutes విజిల్ వచ్చేదాకా, ఒక్క విజిల్ చాలు. ఇప్పుడు చూద్దాం మనము. చూస్తున్నారు కదా ఆవిరి అనేది ఎంత బాగా వచ్చిందో. సో యాపిల్ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. వేపర్కి మాత్రమే మగ్గాలి, మీరు ఉడికించొద్దు. ఎప్పుడైనా సరే యాపిల్ పండుని ఉడికించొద్దు. యాపిల్ పండే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు మనము ఆ ప్లేట్ని పక్కకు తీసేసుకొని, మీ దగ్గర బీటర్ ఉంటే మాత్రం బీటర్తో మిక్స్ చేసేసుకోండి. లేని పక్షాన యాపిల్ ముక్కని మిక్సీ జార్లో వేసేసుకోండి. నాకైతే బీటర్ లేదు, సో నేను మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇందులో వాటర్ ఇంకా ఏమీ వేయొద్దు, ఓన్లీ యాపిల్ ముక్కలు మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, యాపిల్ ప్యూరీ తయారైపోయింది. సో ఇదైతే 6 months బేబీస్ నుంచి ఎవరికైనా పెట్టచ్చు, ఎవరైనా తినొచ్చు. సో నేను ఒక్క యాపిల్ పండుని తీసుకున్నాను. సో ఇదేనండి యాపిల్ ప్యూరీ. చాలామందికి తెలియక ఉడకపెట్టేస్తారు. ఉడకపెట్టకండి, వేపర్కి మాత్రమే మగ్గిపోవాలి యాపిల్ పండు అనేది. సో ఈ విధంగా తయారు చేసుకోండి. అలాగే యాపిల్ పండు, అరటిపండు కూడా మిక్స్ చేసి పిల్లలకి పెట్టచ్చు, మంచిది, ఇంకా మంచిది. సో ఏ టైంలో పెట్టాలి అని అడుగుతారేమో, ఈవినింగ్ 4 to 5 ఆ సమయంలో పెట్టండి, పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇలాగే అలవాటు చేయండి, ఓకేనా. ఒక టైం అనేది మెయింటైన్ చేస్తూ ఫుడ్ అనేది పెట్టండి. నేను ఆ టైమింగ్స్ కూడా నేను బిట్టు బాబుకి ఎలా పెడతానో ఒక వీలాగ్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా. సో చూస్తున్నారు కదా, ఇదేనండి యాపిల్ ప్యూరీ. మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కానీ నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.